లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా, హిందీ సినిమా అంటే ఇండియన్ సినిమా అన్నట్టుగా ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు సినీ ఇండస్ట్రీని గట్టిగానే శాసించాయి. అయితే కాలం మారింది, పరిస్థితులు మారాయి. సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చూపడం మొదలెట్టాయి. ఒక దశలో బాలీవుడ్ ని మించి సౌత్ సినిమాలు కలెక్షన్లు కొల్లగొట్టాయంటే సినీ ఇండస్ట్రీపై సౌత్ సినిమాల ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ఇక ముఖ్యంగా సౌత్ లో మన తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే హిందీ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితి. ఈ క్రమంలో వచ్చే నెలలో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఏకంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ రికార్డ్స్ పై టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. రాజమౌళి ఏ క్షణాన ఈ క్రియేటర్ తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశాడో గానీ అప్పటి నుండి సౌత్లో వచ్చే భారీ సినిమాలన్నీ పాన్ ఇండియా బాట పడుతున్నాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద బోర్లా పడితే మరికొన్ని వేల కోట్లు వసూళ్లని కొల్లగొడుతున్నాయి. తాజాగా వచ్చిన కల్కి ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన వసూళ్లు ఇండియన్ సినిమాకి, ముఖ్యంగా బాలీవుడ్ కి పెద్ద షాకే ఇచ్చాయి. ఇలా బాహుబలి, కేజీఎఫ్, కల్కి, RRR అంటూ సౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుంటే హిందీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడడానికి తెగ తంటాలు పడుతున్నాయి. అయితే ఈ క్రమంలో కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్, డంకీ సినిమాలు కాస్త ఊపిరిపోయడంతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కింది బాలీవుడ్ ఇండస్ట్రీ. ముఖ్యంగా జవాన్ సినిమా తొలి రోజే 65 కోట్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేయడం విశేషం. అయితే ఇప్పుడు ఆ రికార్డుని మన పుష్పరాజ్ బీట్ చేసే అవకాశం పుష్కలంగా ఉందంటున్నారు సినీ పండితులు. రీసెంట్ గా బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కి లక్షల మంది ప్రజలు ఈవెంట్ కు రావడంతో ఇప్పుడు బాలీవుడ్ కు పుష్ప భయం పట్టుకుంది. పుష్ప 2 ఓపెనింగ్స్ పై ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతుంది. ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమా నార్త్ లో 50 కోట్ల ఓపెనింగ్స్ సాధించి ఆ ఘనత సొంతం చేసుకున్న తొలి తెలుగు మూవీగా రికార్డులకెక్కింది. అయితే ఓవరాల్ గా మాత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఉత్తరాదిలో 65 కోట్ల ఓపెనింగ్స్ తో అత్యధిక ఓపెనింగ్స్ రికార్డు సొంతం చేసుకుంది. అయితే పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ కు వచ్చిన స్పందన చూసిన వారు షారుఖ్ రికార్డు బద్దలు కావడం ఖాయమని చెబుతున్నారు. ఒకవేళ అంచనా వేస్తున్నట్టుగానే షారుఖ్ జవాన్ సినిమా అత్యధిక ఓపెనింగ్స్ రికార్డును పుష్ప 2 బద్దలు కొడితే ఆ తర్వాత ఆ రికార్డును బ్రేక్ చేయడం ఇప్పట్లో బాలీవుడ్ తరం కాకపోవచ్చన్న చర్చ కూడా నడుస్తోంది. అంతేకాదు, అనుకున్నట్టే పుష్ప 2 విజయం సాధిస్తే భారతీయ సినిమాపై టాలీవుడ్ పట్టు సాధిస్తుందని కూడా చెబుతున్నారు. అయితే పుష్పరాజు రికార్డు బ్రేక్ చేసినా, కల్కి వేల కోట్లు కొల్లగొట్టినా, కొరటాల సెన్సేషన్ క్రియేట్ చేసినా దాని వెనకాల ఉన్నది మాత్రం రాజమౌళి కృషి అనే చెప్పక తప్పదు. For more videos like this, subscribe Big TV channel.